ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గందరగోళంలో ఉన్నట్టున్నారు. ఒకవైపు హామీల అమలు బాధ్యత నీడలా వెంటాడుతోంది. మరోవైపు బాధ్యత నుంచి తప్పించుకోవడం ఎలా అనే ఆలోచన. సంక్షేమ పథకాలకు జనం మద్దతిచ్చే కాలం పోయిందని చంద్రబాబు పదే పదే చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఆకాశమే హద్దుగా సంక్షేమ పథకాల లబ్ధి కలిగిస్తామని హామీలిచ్చింది చంద్రబాబే. మొత్తానికి కోరుకున్న విధంగా అధికారాన్నయితే దక్కించుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీని రాజకీయంగా విధ్వంసం చేస్తే తప్ప కూటమికి భవిష్యత్తు ఉండదని ఆయన నమ్ముతున్నారు. చక్కటి పాలన అందించి మరో దఫ అధికారంలోకి రావాలనే ఆలోచన చంద్రబాబులో ఎంత మాత్రము ఇప్పుడు కనిపించడం లేదు. ఎంతసేపు వైసీపీని పూర్తిగా బలహీనపరిచి ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందాలనేదే బాబు ఎత్తుగడ. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ నెల 12తో 8 నెలలు పూర్తి చేసుకుందని చెప్పవచ్చు. రోజులు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. కాలం ముందుకే తప్ప వెనక్కి వెళ్ళదనే చేదు నిజం చంద్రబాబుని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని భయాందోళనకు గురిచేసి అసలు ప్రత్యర్థులు అనే ఊసే లేకుండా చేయాలని పరితపించింది. కానీ అనుకున్నదొకటి, అయిందొకటి. కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రకృతి సహకరించినట్టుగా కనపడటం లేదు. ఏది చేసినా వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయి. తిరుమలలో లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందనే ఆరోపణల మొదలు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నికల్లో అనుసరించిన తీరు సర్వత్రా విమర్శలకైతే దారితీసింది. అరాచకంలో పోయిన ప్రభుత్వమే మేలు అనే అభిప్రాయాన్ని కూటమి పాలకులు ఇప్పుడు కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అప్పుడప్పుడు సొంత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు కూటమిపై ప్రజల్లో పలుసన భావం ఏర్పడేలా చేశాయి. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పాలకులకు అప్రతిష్ట తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నా లేనట్లయిందేనన్న విమర్శ అయితే వెలువెత్తుతోంది. అంతెందుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల్లో అనితకు 20వ స్థానం దక్కిందంటే ఆమె పనితీరుని ప్రభుత్వమే ప్రజల ముందు ఉంచిందిగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న జనం సంపద సృష్టించిన తరువాతే సంక్షేమ పథకాలను అందిస్తామని చంద్రబాబు నుంచి పిడుగుల్లాంటి మాట వినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అనుచరులు దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే తాపత్రయంలో చేయకూడని తప్పులను చేస్తున్నారని జనమే అంటున్నారు. వైసీపీని బలహీనపరచడం కథ పక్కన పెడితే కూటమి రోజు రోజుకి ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమవుతోందనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఇలాంటి పేరు తెచ్చుకుంటుందని అసలు అనుకోలేదనే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. లోపాలను సరిదిద్దుకోవడానికి కావాల్సినంత సమయం అయితే ఉంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం పాలనపై దృష్టి పెడితే మంచిది. అలా కాకుండా ప్రత్యర్థుల్ని వేధించడానికే ప్రాధాన్యం ఇస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ అని చంద్రబాబు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.